హాయ్, నేను మీ మెరీన్ పీర్జాదా. Congratulations for Volga videos. Congratulations, Olga video for 17 million. హాయ్, హలో, వెల్కమ్ టు వల్గా వీడియోస్. నేను మీ హేమమాలిని అండ్ ఈరోజు నేను బ్యూటిఫుల్ క్వీన్స్ అని చెప్తాను. వీళ్ళ వల్ల సినిమాకి ఎంత అందం వచ్చిందో సినిమా చూసిన వాళ్ళు అందరూ చెప్తారనమాట. కొత్తపల్లిలో ఒకప్పుడు మరి ఆ సినిమా ఏం జరిగింది, వీళ్ళు ప్లే చేసిన ఆ పాత్రకి ఏం జస్టిఫికేషన్ చేశారు, ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత వీళ్ళకి వచ్చిన రెస్పాన్స్ ఏంటి, వీళ్ళు అంటున్నాను కదా, ఎందుకు ఈ పేర్లు చెప్పేస్తాను. వీ హ్యావ్ సావిత్రి అండ్ అందం. సో సినిమా చూసిన వాళ్ళకి ఈ పేర్లు అర్థమవుతుంది, బట్ రియల్ నేమ్స్ కూడా చెప్పేస్తున్నారు. వీ హ్యావ్ మోనికా అండ్ ఉషా గారు మనతో ఉన్నారు మన స్టూడియోలో. వాళ్ళతో మాట్లాడేద్దాం, బోల్డ్ అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే. Namaste. హలో, ఎలా ఉన్నారు? Super. సూపర్. సో వీ హ్యావ్ ఏ సర్ప్రైజ్ ప్యాక్ అనమాట ఉషా గారు. అండ్ మీరంటే వి ఫిక్స్డ్ హీరోయిన్ ఆఫ్ ది ఫిలిం, ఓకే ఆవిడ ఉన్నారు అని చెప్పి అనుకున్నాం. బట్ మాకు రియల్ గా సర్ప్రైజ్ చేసిందంటే యూ ఓన్లీ ఆన్ స్క్రీన్ అనమాట. మీరు ఓకే చెప్పడం కాడి నుంచి మొదలైంది సర్ప్రైజ్ అనమాట. హౌ ఇట్ స్టార్టెడ్ అండి? సో బేసికలీ నేను కంప్లీట్లీ డిఫరెంట్ ఫీల్డ్లో ఒక్కసారి ర్యాండమ్గా ఇన్స్టాగ్రామ్లో ప్రవీణ గారు కాస్టింగ్ కాల్ పోస్ట్ చేశారు. సో నేను మ్యామ్ గారికి డిఎం చేశాను. డిఎం చేసి ఆఫ్టర్ 2 days షీ కాల్డ్ మీ అండ్ ఆడిషన్కి వెళ్ళాను. దెన్ ఆడిషన్లో వర్క్షాప్స్ చేశాను అండ్ ఫైనల్గా ఓకే అయిపోయారు. ఓకే, సో అలా మా ముందుకి అందంగా పరిచయం అయ్యారనమాట. సో ఎనీవేస్ కంగ్రాచులేషన్ ఫర్ దాట్. అండ్ కమింగ్ టు యూ మోనికా గారు, మీరు మంచి కథక్ డాన్సర్ కదా. సో చాలా చూసాను నేను యాక్చువల్లీ మీ ఇన్స్టాగ్రామ్ చూస్తే. షీఈస్ లుకింగ్ సో క్యూట్ అని అనిపించింది. కథక్ డాన్సర్ కి అందం సినిమాలో డాన్స్ నేర్పిస్తుంది అనమాట. సో మీ పరంగా ఎలా స్టార్ట్ అయిందండి? హౌ ఇట్ స్టార్టెడ్ ఫర్ యూ? సో బేసిక్లీ నేను నా ఫొటోస్ కొన్ని కాస్టింగ్ డైరెక్టర్స్కి ఫార్వర్డ్ చేశాను. సో వన్ ఆఫ్ ద కాస్టింగ్ డైరెక్టర్స్ నాకు కాల్ చేసి ఇలా ఆడిషన్ జరుగుతుంది వెళ్ళు అని చెప్పారు. సో వెళ్ళాను, ఆడిషన్ ఇచ్చాను అండ్ దెన్ ఐఎమ్ ఆన్ బోర్డ్ ఫర్ ద ప్రాజెక్ట్. వావ్. సో అంటే లైక్ ఆడిషన్ అంటే క్యారెక్టరైజేషన్గా సపోజ్ మీరు ఆడిషన్ ఇచ్చిన తర్వాత కూడా మీ క్యారెక్టర్ నచ్చలేదు అనుకో, మీరు బ్యాక్ ఆఫ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి కదా. సో స్టోరీ ఎంతవరకు చెప్పారు మీకు? మీ క్యారెక్టరైజేషన్ వరకే చెప్పారా, కంప్లీట్ ప్లాట్ చెప్పారా, ఎలాగా? అఫ్ కోర్స్ సావిత్రి గురించి అయితే డిస్క్రిప్షన్ ఇచ్చారు, దాని తగ్గట్టే ఆడిషన్ ఇవ్వాలి కాబట్టి. స్టోరీది కూడా బ్రీఫ్ ఇచ్చారండి. అసలు స్టోరీ విన్న తర్వాత ఐ థాట్ ఐఎమ్ బ్లెస్డ్ అండ్ లక్కీ ఇఫ్ ఐ వుడ్ గెట్ సెలెక్టెడ్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. సో అంటే మీకు కొంచెం భయం ఉండాలి, బెనర్జీ గారితో సీన్స్ చేశారు కాబట్టి. మీరే కొంచెం కాస్టింగ్లో సీనియర్ పర్సన్తో ఎక్కువ ట్రావెల్ చేసిందంటే మీరు, అండ్ ఆ తర్వాత మీరు ఒక షాట్ ఉంటుంది, ఏంటి ఈ టైంలో వచ్చావని మిమ్మల్ని అనడం, అండ్ మీతోటి కూడా చాలా ఉన్నాయి కదా. హౌ ఇస్ దట్? అంటే ఏమైనా భయం వేస్తుందా బెనర్జీ గారితో యాక్ట్ చేయడం వల్ల? లేదండి, హీ వాజ్ లైక్ అ ఫాదర్ ఫిగర్ టు మీ ఆన్ సెట్. అసలు ఫస్ట్ సినిమా అని ఆయనకు తెలుసు కాబట్టి ఏంటమ్మా తిన్నావా, ఏంటి సీనా, సరే ప్రాక్టీస్ చేద్దాం అని చెప్పారు. చాలా సపోర్టివ్ గా, అసలు హీస్ అ లవ్లీ పర్సన్. హీ వాజ్ ఆల్వేస్ దేర్ విత్ మీ ఆన్ సెట్. సీన్ కట్ అయిపోయిందా, సీన్ లోనే కాదు కట్ తర్వాత కూడా హీ వాజ్ ఆల్వేస్ దేర్ సిట్టింగ్ బిసైడ్ మీ అండ్ సపోర్టింగ్. సో అండ్ మీ పరంగా చూసుకుంటే లైక్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ట్రెమెండస్ రెస్పాన్స్. మేము చాలామంది మా బ్యాచ్తో వెళ్ళినప్పుడు వీఆర్ లైక్ లాఫింగ్ లిటరల్లీ చాలా. అసలు ఏంట్రా అరే, దెర్ ఇస్ అ సీన్ యు ఆర్ సేయింగ్ ఎస్, ఒరే కాంపిటీస్ ఎస్ చెప్పేదేమో ఎస్ చెప్పేదేమో, దట్ వాజ్ లైక్ వీఆర్ అంత ఇన్వాల్వ్ అయిపోయాయి అనమాట. సో ఆఫ్టర్ సినిమా మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? అఫ్ కోర్స్ నేను మూవీ రిలీజ్ అయినప్పుడు నా ఫ్రెండ్స్తో వెళ్ళాను థియేటర్కి. సో మూవీ అయిపోయాక అఫ్ కోర్స్ మూవీ ఎప్పుడైతే నడుస్తుందో వాళ్ళు ఇంకా అందం అందమని ఇంకా హాల్లో ఇంకా అరిచేశారు. అండ్ మూవీ అయిపోయాక నా ఫ్రెండ్స్ ఇంకా చెప్పారు, అసలు అందంకి కరెక్ట్ క్యాస్టింగ్ నిన్నే చేశారు, నువ్వు అసలు పుట్టిందే ఈ క్యారెక్టర్ చేయడానికి. సో దాట్ వాస్ ద బెస్ట్ బెస్ట్ బెస్ట్. అండ్ మా డాడీ హీ లవ్డ్ ఇట్. లైక్ మా డాడీ ఎప్పుడు నన్ను ఆ లంగావోని గెటప్ లో పని మనిషి వేలో ఎప్పుడు చూడలేదు. అంటే ఇంట్లో కొంచెం డిఫరెంట్ గా ఉంటాను, అందుకే ఇంకా డాడీ ఓకే. డిఫరెంట్ గా అంటే ఒకసారి ఉషా గారి ఇన్స్టా ప్రొఫైల్ చూడండి. ఆవిడ ప్రొఫైల్ కి ఆవిడ సినిమాలో ఉన్న తీరికి మనం అస్సలు గుర్తుపట్టలేము అనమాట. ఐ వాజ్ షాక్డ్ యాక్చువల్లీ.
ఇంత మోడర్న్గా ఉన్నామని తీసుకొచ్చి పని మంచి గెటప్ వేపిస్తారా అని అసలు చాలా బాగుందండి. నిజంగా యువర్ లైక్ బాండ్ టు డూ అందం క్యారెక్టర్ అన్నట్టు అనిపించింది. అంత బాగా నచ్చింది అనమాట మాకు. అండ్ మీరు సావిత్రిగా ఏమాత్రం తీసుకోలేదు. అంటే వి నో దట్ యువర్ క్యారెక్టరైజేషన్ కామ్గా కంపోజ్డ్గా బయటికి ఎక్కువ చెప్పకుండా ఆ చిన్న ఈగోని చూపించడం. సో చాలా బాగున్నాయి. అంటే వర్క్ షాప్స్ ఎన్ని రోజులు జరిగినాయి ఏంటి? ఎందుకంటే బికాజ్ యూ ఆల్ వేర్ న్యూ, ఈవెన్ మనోజ్ ఇస్ న్యూ అండ్ మీరిద్దరూ న్యూ, చాలామంది కొత్త వాళ్ళే ఉన్నారు. ఓన్లీ 2 to 3 పర్సన్స్ మాత్రమే సీనియర్ కాస్టింగ్ కనబడ్డారు అనమాట. అంటే వర్క్ షాప్స్ ఎలా జరిగినాయి ఏంటి? వర్క్ షాప్స్ అంటే అఫ్ కోర్స్ సీన్ ముందు రిహర్సల్స్ అయితే చేసామండి డైరెక్టర్ Okay. గారితో కూర్చొని అండ్ అఫ్ కోర్స్ ఆల్ మై కో యాక్టర్స్ తో కూర్చొని అండ్ ఇది సింగ్ సౌండ్ కూడా కదా. సింగ్ సౌండ్ యా. సో అక్కడ సెట్ పైన మేము డైలాగ్ ఎలా చెప్తామో అలానే రికార్డ్ అవుతుంది విత్ Yes. ఆల్ ది ఇమోషన్. సో ఐ థింక్ Yes. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద ఫిల్మ్. సో Hello, నేను మీ రుక్షా ఢిల్లోన్. Congratulations to Volga Videos. వాల్గా వీడియోస్కి కంగ్రాట్స్ అండి. Congratulations to 17 million subscribers of Olga Videos. Congratulations to the whole team. కంగ్రాచులేటింగ్ వోల్గా వీడియోస్ ఆన్ దాట్. ఇంకా మెనీ మోర్ సబ్స్క్రైబర్స్ యూజ్ వై అండ్ మీరు ఇలానే ఎంటర్టైన్ చేస్తుండే మమ్మల్ని. థ్యాంక్ యూ.